హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా, మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. చాలా 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 డేస్ తర్వాత మేము సండే రోజు ఇంట్లోనే ఉన్నాం. దానికి కొన్ని వేరియస్ రీజన్స్ ఉన్నాయి. బట్ ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం, ఎట్లుంటున్నాం అనేది సండే చాలా చిల్ అయ్యి ఫన్ వ్లాగ్ ఉంటుంది కదా. సో అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఆల్సో నెక్స్ట్ వీక్ సంక్రాంతి ఉంది కాబట్టి దానికి కావాల్సిన కొన్ని క్లోత్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఫుడ్ ఐటమ్స్ ఇన్ఫర్మేషన్ కానీ అంతా ఈ వీడియోలో షేర్ చేస్తా. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి పోహా చేసిన అనమాట. ఇంతకుముందు అయితే సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు అన్నీ స్కిప్ చేసేసి డైరెక్ట్గా లంచ్కే ఏదో ఒకటి వేసుకొని తినడము, లేజీగా ఉండడం, లేట్గా స్టార్ట్ చేయడం అట్లా జరుగుతుండే. బట్ ఇప్పుడు అట్లా కాదు, కొంచెం ఎర్లీగానే లేచి సింపుల్గానో లేదా హెవీగానో ఏది ఉంటే అది క్విక్గా అయిపోయేలాగా ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకొని తింటున్నాం. ఈ వీక్ అంతా దత్తు చాలా అన్హెల్దీ ఉండే అనమాట. బికాజ్ లాస్ట్ వీక్ మేము అరుణాచలం వెళ్ళినాం కాబట్టి ఇంకా చలిలో గిరి ప్రదక్షిణ చేసి నైట్ అంతా ఉండేసరికి కోల్డ్, కఫ్, ఫీవర్ అట్లా చాలా ఎఫెక్ట్ అయింది. ఇంకా ఆయన ఫేవరెట్ పోహా అయితే చేసిన. దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా ఇంట్లో పూజ అంతా చేసుకొని ఆ రోజు మాకు ఒక బర్త్డే ఈవెంట్ ఉండే అన్నట్టు. దానికోసం ఇట్లా ఇద్దరం కలిసి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో డ్రెస్ వేసుకొని అంతా రెడీ అయిపోయినా. నేనైతే చాలా పెద్ద ఫ్రాక్ వేసుకున్నా, మంచిగా రెడీ అయినా. ఆయన మాత్రం కొంచెం నీరసంగా అట్లా ఉండే. కాకపోతే దత్తు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే అన్నట్టు. అప్పటికి వెళ్ళాలా వద్దా అని చాలాసేపు ఆలోచించుకున్న తర్వాత ఫైనల్గా రెడీ అయ్యి వెళ్ళే ముందు ఒక ట్విస్ట్ అయింది. ఏందనేది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో. బట్ ఏమైందంటే నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ ఆ డ్రెస్ అంతా తీసేసి ఈ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నా. ఎంతమందికి ఈ డ్రెస్ గుర్తుంది చెప్పండి? నా బర్త్డే అప్పుడు స్టిచ్ చేయించుకున్నా. సో ఈ డ్రెస్ ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు వేసుకున్నదే లేదు. సర్లే అని చెప్పేసి ఎట్లాగూ ఇంట్లో ఫెస్టివల్స్కి లేదంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్నిటికీ శారీసే అవుతున్నాయి కదా. సో ఇట్లా ఫ్రెండ్స్ వాళ్ళ బర్త్డేస్కి దానికి అట్లా ఫ్రాక్స్ ఇవి యూజ్ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ ఫ్రాక్ అయితే ఆఫ్టర్ లాంగ్ టైం ఇంకా నా బర్త్డేకి జూలైలో పెట్టేసింది, తీసి వేసుకున్నా అనమాట. ఆయన పాపం చాలా డల్ ఉండే, ఫీవర్తో ఉండే. ఫైనల్గా అయితే మేము ఇట్లా రెడీ అయిపోయి ఆఫ్టర్నూన్ 2 o'clockకి బర్త్డే అయితే మేము వెళ్ళింది 3:30కో 4కో ఆ టైంకి వెళ్ళినాం అనమాట. ఇది బర్త్డే థీమ్ అంతా. ఇంకా ఫస్ట్ బర్త్డే అంటే తెలిసిందే కదా, మొత్తం హడావిడి ఉంటుంది. అండ్ దత్తు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్లు అందరు వచ్చిర్రు. సో కొంచెం ఎంజాయ్ చేసేలోపే దత్తుకు అసలు అక్కడ ఓపిక లేక తొందరగా ఇంటికి రావాల్సి వచ్చిందనమాట. ఇంకా అట్లా హెల్త్ బాగాలేనప్పుడు బయట ఉండి ఇబ్బంది పడడం కన్నా అట్లా వెళ్ళి ఇట్లా మొహం చూపించేసి వచ్చినట్టు అయింది. సో తొందరగా వచ్చేసరికి ఏజియో పార్సల్ ఉండే అనమాట ఇంట్లో. ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను మంచిగా సంక్రాంతి కోసం తెప్పించుకున్నా. ఏజియోలో ఫస్ట్ టైం అంటే లైక్ ఇట్లా ఫెస్టివల్ వేరే షాపింగ్ చేసిన అనమాట. చాలా చాలా మంచి కలెక్షన్ ఉంది. లైక్ ఎట్లా అంటే ఫెస్టివల్ అనగానే ఫుల్ గ్రాండ్గా చాలా బ్రైట్గా ఉండాలని అనుకుంటాం కదా. శారీస్ కట్టుకోవడం ఇబ్బంది అయినప్పుడు ఆరెల్స్ శారీలో అంతసేపు క్యారీ చేయలేమని అనుకున్నప్పుడు ఇట్లాంటి డ్రెస్సెస్ అయితే బెస్ట్ ఆప్షన్. నేను కంప్లీట్గా ఈ డ్రెస్ అంతా కూడా పర్పుల్ కలర్లో ఉండి గోల్డెన్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేనేంటంటే 3-piece సెట్ ఆర్డర్ చేసిన ఫెస్టివల్ కోసం. ఎందుకంటే ప్రతిసారి అనార్కలి సెట్స్ అట్లా అవుతున్నాయి అని చెప్పేసి ఇదేంటంటే స్కర్ట్ వచ్చి పైన మనకి బ్లౌజ్ పార్ట్ ఉంటుంది అండ్ దాని మీద ఇట్లా జాకెట్ వస్తుంది అనమాట. ఓవర్ కోట్ ఉంటుంది కదా మనకి పెద్దగా. సో అట్లా 3-piece సెట్. ఇది 2000కే వచ్చింది. అంటే ఫెస్టివల్కి 2000 ఆబ్వియస్గా స్పెండ్ చేస్తాం కదా. ఆ బడ్జెట్లో ఇంత మంచి డ్రెస్, దట్టు మంచి ఇండో వెస్ట్రన్ మోడల్లో ఉందన్నట్టు. లైక్ ట్రెడిషనల్గా ఉంటుంది అండ్ ఆల్సో మనకి తర్వాత ఏదన్నా పార్టీస్ ఫంక్షన్స్కి దానికి వేసుకోవడానికి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. నాకు బాగా నచ్చింది అండ్ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నా. ఈ కలర్ అయితే ఇంకా బ్రైట్గా ఉండే అనమాట. సో డ్రెస్ అంతా పర్పుల్ కలర్లో వచ్చి ఓవర్ కోట్ మాత్రమే ఇట్లా దానికి కొంచెం ఇట్లా సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. హ్యాండ్స్ దగ్గర కూడా చాలా బటన్స్ వచ్చినాయి. అండ్ ఇట్లాంటి డ్రెస్ ఫెస్టివల్కి ట్రై చేయడం ఫస్ట్ టైము. సో మీకు ఎవరికైనా లింక్స్ కావాలంటే చెప్పండి, కింద ట్యాగ్ చేస్తా. ఇదే కాకుండా ఏజియోలో అయితే మంచి మంచి కలెక్షన్ ఉండే అనమాట. నేను ఇంకొక ఆరెంజ్ కలర్ డ్రెస్ కూడా తీసుకున్నా, అది అప్పటికి డెలివరీ అవ్వలేదు. సో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇట్లా కొత్తగా ట్రై చేయండి ఈ ఫెస్టివల్కి. ఎందుకంటే ప్రతిసారి ఫ్రాక్స్ లేదంటే అనార్కలి సెట్సే ఉంటాయి కదా. ఇట్లా ట్రై చేసిందంటే మోడర్న్గా ఉంటుంది లుక్ అండ్ ఆల్సో బ్రైట్గా ఉంటుంది. దీని తర్వాత అసలు నా వీడియోస్ నేను చేసుకుంటున్నా, ఆయన మాత్రం ఫంక్షన్లో కూడా ఏం తినలేదు. సో ఇక్కడ అదే అనమాట, జ్యూస్ కావాలా, ఇడ్లీ కావాలా, ఏం కావాలని అడుగుతున్నా. తను మాత్రం ఏమొద్దంటే అట్లీస్ట్ ఫ్రూట్స్ అన్న తినమని చెప్పి అడుగుతున్నా. లైక్ ఏంటంటే పెళ్ళైన తర్వాత ఇంత హెవీగా ఫీవర్ రావడం ఇదే ఫస్ట్ టైం. ఆయన ఏం తినకుండా అట్లుంటే ఏం చేయాలనో నాకు అర్థమవుతలేదు. సో అట్లా అన్ని ప్రికాషన్స్ తీసుకొని కొంచెం ఇడ్లీ అండ్ కొంచెం ఫ్రూట్స్ తిన్న తర్వాత ఈవినింగ్ అయిపోయింది అప్పటికే. ఇంకా ఫంక్షన్లో సరిగ్గా తినలేదు కదా అని చెప్పి ఈ స్నాక్స్ అయితే నేను అన్నీ కూడా ఫెస్టివల్ కోసం ఆర్డర్ చేసుకున్నా ఫ్రమ్ వాయిస్ ఆఫ్ విహారీ పేజ్ నుంచి.
వీళ్ళ పేజ్ నుంచే స్పెసిఫిక్‌గా ఆర్డర్ చేసుకోవడానికి రీజన్ ఏందంటే, వీళ్ళ దగ్గర వర్కర్స్‌ని పెట్టి, షాప్ పెట్టి, అట్లా పెద్దగా ఉండి, స్టాక్ ఉండదనమాట. ఎప్పటికప్పుడు మనం ఈరోజు ఆర్డర్ ఇస్తే నెక్స్ట్ డే ప్రిపేర్ చేసేసి మనకు పంపించేస్తారు. అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంది. వీళ్ళ దగ్గర స్వీట్స్ అండ్ స్నాక్స్ అన్నీ ఫ్రెష్‌గా ఉంటాయి. నేను మాత్రం ఓన్లీ స్వీట్స్, ఇంకా మనం పండక్కి చేసుకుంటాం కదా! చేగోళ్ళు, సకినాలు, అరిసెలు, లడ్డూలు అవి మాత్రమే తెప్పించుకున్నా. నాకు దీంట్లో పర్సనల్ ఫేవరెట్ అయితే నువ్వుల గర్జలు అండ్ ఆల్సో మన చెకోడీలు ఉంటాయి కదా! చెకోడీలు అండ్ సకినాలు చాలా చాలా క్రిస్ప్ ఉండే అండ్ ఫ్రెష్‌గా ఉండే అనమాట. ఎందుకంటే ప్రతిసారి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళతోని చేపియడం, అక్కడ గంటలు గంటలు టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి ఇట్లా తెప్పించిన. హోమ్ ఫుడ్ ఎట్లుంటుందో అనుకున్నా, బట్ చాలా టేస్టీ ఉండే, చాలా ఫ్రెష్ ఉండే అండ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంది. అండ్ ఇవే కాకుండా వీళ్ళ దగ్గర నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి కదా! వెజ్ పికిల్స్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అండ్ ఆల్సో పొడులు కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. మనకిట్లా సింగిల్‌గానే కాకుండా బల్క్‌లో కావాలంటే ఫంక్షన్స్ అవి ఉంటాయి కదా! వాటికి, శ్రీమంతాలకి కూడా గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా చేస్తారు. అండ్ ఆల్సో మనం ఫ్రెండ్స్‌కి కానీ ఎవరికైనా కూడా సర్ప్రైజ్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి, ఆ టైంకి దానికి తగ్గట్టు మన బడ్జెట్ ఎంత అయితే అంత దానికి హ్యాంపర్ చేసి పంపిస్తారు. సో డ్రెసెస్ అయిపోయింది. ఫుడ్ కూడా మీకు ఎవరికన్నా చేసుకునే టైం లేదు అని అంటే మమ్మీ వాళ్ళకి కొంచెం రెస్ట్ ఇచ్చి ఈసారి మనమే తీసుకెళ్దాం అని అనుకునే వాళ్ళైతే వీళ్ళ పేజ్ నుంచి ఆర్డర్ చేసుకొని, నేను కింద డీటెయిల్స్ చెప్తా. అరిసెలు అయితే క్రేజీ ఉండే, బెల్లం అరిసెలు అనమాట. నాకు చాలా బాగా నచ్చినాయి. చాలా డేస్ అయిపోయింది నేను అరిసెలు తిని. సకినాలు అవనంటే రెగ్యులర్గా తింటుండే, కానీ అరిసెలు చాలా డేస్కి తినేసరికి సేమ్ హోమ్ ఫుడ్ టేస్ట్ వచ్చిందనమాట. అట్లా మేము కొంచెం సేపు ఈవినింగ్ రోజు టెర్రస్ మీద టైం స్పెండ్ చేయడం కామనే. అట్లా స్నాక్స్ తినేసి కొంచెం ఆల్రెడీ సంక్రాంతి వైబ్స్ అన్నీ వచ్చేసినాయి. అందరూ కైట్స్ ఎగిరేయడం, పిల్లలు రోజు ఈవినింగ్ అదే రచ్చ అవుతుంది. సో మాంజాలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కిందికి వెళ్ళి ఛాయ్ తాగి కొంచెం పనులుంటే బయటకు వెళ్ళేసి వచ్చి తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేసుకొని తినేసి ఆ రోజైతే ఇట్లా ఎండ్ చేసినాం అనమాట. ఇంకా డిన్నర్కి అయితే చపాతీ అండ్ మెంతెంకూర టమాటా చేసిన. దాంతోపాటు కొంచెం రైస్ కూడా, కర్డ్ రైస్ తినడానికి ప్రిఫర్ చేసిన. బికాజ్ ఆయనకి స్టమక్ బాగాలేదు కాబట్టి కర్డ్ రైస్ అయితేనే బెటర్ ఆప్షన్ అనిపించింది. ఇంకా లాస్ట్కి మూవీతోని ఎండ్ చేయకపోతే సండే అయిపోదు. సాటర్డే సండే పక్కా ఏదో ఒక సినిమా చూస్తాం అనమాట. ఆ రోజు అయితే దాంతో అప్పటి వరకు చూడలేదు అని అంటే ప్రైమ్కి వెళ్ళి ఆకాశమేని హద్దురా మూవీ ఉంటుంది కదా, అది నాకు ఎప్పుడు మోటివేషన్ లాస్ అయినా చూసే సినిమా. ఎంతమందికి మీకు ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడికి మా సండే అట్లా ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా అయితే జరిగిందనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తోని షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.